డాబా స్టైల్ 1.5 kg దాల్ తడక ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. సింపుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రోటీస్ లోకి కానీ జీరా రైస్ లోకి కానీ చాలా బాగుంటుందండి. ముందుగా కావాల్సిన దినుసులు అన్ని ఇక్కడే ఉన్నాయి. ముందుగా 150 గ్రాములు ఆయిల్ పోసుకుందామండి. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు అనేది కాస్త నల్లబడాలి, అప్పుడే మంచి ఫ్లేవర్ దిగుతుంది ఆయిల్లోకి. నల్లబడిపోయింది. ఇప్పుడు జీలకర్ర 20 గ్రాములు వేసుకుందామండి. అల్లం 30 గ్రాములు, వెల్లుల్లి 40 గ్రాములు అండి. ఇది బాగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 60 గ్రామ్స్ అండి. ఆనియన్స్ 400 గ్రామ్స్ వేసుకుందాము. టోటల్గా 100 గ్రామ్స్ సాల్ట్ పడుతుందండి, కానీ మనం ఇప్పుడు జస్ట్ 40 గ్రామ్స్ అంతా వేసుకుందాము ఆనియన్స్ మగ్గడానికి. టమాటో ఒక 600 గ్రామ్స్ వేసుకుందామండి. సన్నగా కట్ చేసుకోవాలి ఇలా. ఈ టమాటో వచ్చిన తర్వాత మిగిలిన సాల్ట్ కూడా ఇందులోకి వేసేయాలండి, ఎందుకంటే టమాటో కూడా బాగా మగ్గిపోతుంది. సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది అనమాట మసాలాకి. ఇప్పుడు టమాటో అనేది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము ఒక 20 గ్రామ్స్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. ధనియాల పొడి 20 గ్రామ్స్ అండి. ఒక 10 గ్రాములు గరం మసాలా, మన స్పెషల్ గరం మసాలా అండి, మా క్యాటరింగ్ స్పెషల్. ఇది బాగా వేసి జస్ట్ ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మసాలాలో నుంచి. అప్పుడు మనం చూర్దాల్ అనేది వేసుకుందామండి, బాయిల్ చేసి పెట్టుకున్నది. ఇది 1.5 kg కందిబ్యాళ్ళు అండి. బాయిల్ చేసిన తర్వాత మనకి ఇంత వచ్చింది. ఇప్పుడు వేసుకుందామండి. మనకి దాల్ బాయిల్ అయ్యేలోగా మనం దాల్ తడకాకి వేసుకుందామండి. తడకా రెడీ చేసుకుందాము. ఇప్పుడు మీరు చూసుకోగలరండి, మనకు తడకా కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయి ప్రతి ఒక్కటి. ముందుగా 100 గ్రామ్స్ బటర్ వేసేసుకుందాము. ముందుగా 5 గ్రాములు ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేసుకొని కాస్త కలర్ మారాక జీలకర్ర 20 గ్రాములు, అల్లం తరుగు ఓ 30 గ్రాములు మనము బటర్లో వేపుకుంటున్నాం తడక అనేది. ఇంగువ 15 గ్రాములు అండి. కాశ్మీరీ చిల్లీ 40 గ్రాములు. ఇది వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది అనమాట. కలర్తో పాటు ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మన తడక అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి బాయిల్ అయ్యే దాంట్లోకి వేసుకుందామండి. మన ఎంతో రుచికరమైన డాబా స్టైల్ దాల్ తడక రెడీ అండి. సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్గా వస్తుంది. ఇది 30 మందికి అండి. మన వరకు కాస్త ఇక్కడి నుంచి ఎక్కువ పోయినా పర్లేదు, కానీ కస్టమర్కి అనేది ఎప్పుడే కానీ షార్టేజ్ రాకూడదండి. అదే మా క్యాటరింగ్ స్పెషల్. మా క్యాటరింగ్ థీమ్ కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్గా వచ్చింది, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. చాలా బాగా కుదిరింది. ఇలా మన చెప్పింది కొలతలతో పాటు పక్కాగా ఫాలో అయిపోండి, ఎక్సలెంట్గా వస్తుంది అనమాట డాబా స్టైల్ టైప్లో. చూడండి ఎంత బాగుందో.